ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం చాలా మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘంగా అంటే దూర ప్రాంతంకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రావెల్సే హెవీగా అవుతుంది కాబట్టి 2000 నుంచి సుమారు 3000 రూపాయలు మిగిలితే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఒక మంచి అభిప్రాయంతో మహిళలకు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఎక్కువ బస్సును యూజ్ చేసుకోవడం వల్ల రద్దీగా ఉండడం కొంతమంది మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీన్ని గ్రహించి ఈరోజు స్పెషల్గా మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన బస్సులు నడిపిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బస్సులను పెంచి మాకు ఉపయోగపడేలాగా అదేవిధంగా ప్రత్యేకంగా ఎంప్లాయీస్ కోసం కూడా సపరేట్ బస్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. సజ్జనర్ గారు ఆల్రెడీ ముందు నుంచే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత వేస్తానన్నారు. కానీ ఎందుకంటే ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, ఆర్టీసీ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది కాబట్టి అసలు వేస్తారా ఏరా అనేది ఒక సంసిద్ధం ఉండేది. కానీ మొత్తానికైతే స్పెషల్ బస్సులు వేసారు. దాని యొక్క పరిమితి పెంచాలి అంటే ఇంకా బస్సుల సంఖ్య పెంచితే అందరం హ్యాపీగా ఉంటాము. కొంతమంది దీన్ని సాకుగా చూపించి ఇది తీసేయాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. 100 to 100% ఈ ఫ్రీ బస్సు ఉండడం వల్ల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని నా కోరిక. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం చాలా మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘంగా అంటే దూర ప్రాంతంకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రావెల్సే హెవీగా అవుతుంది కాబట్టి 2000 నుంచి సుమారు 3000 రూపాయలు మిగిలితే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఒక మంచి అభిప్రాయంతో మహిళలకు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఎక్కువ బస్సును యూజ్ చేసుకోవడం వల్ల రద్దీగా ఉండడం కొంతమంది మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీన్ని గ్రహించి ఈరోజు స్పెషల్గా మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన బస్సులు నడిపిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బస్సులను పెంచి మాకు ఉపయోగపడేలాగా అదేవిధంగా ప్రత్యేకంగా ఎంప్లాయీస్ కోసం కూడా సపరేట్ బస్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. సజ్జనర్ గారు ఆల్రెడీ ముందు నుంచే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత వేస్తానన్నారు. కానీ ఎందుకంటే ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, ఆర్టీసీ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది కాబట్టి అసలు వేస్తారా ఏరా అనేది ఒక సంసిద్ధం ఉండేది. కానీ మొత్తానికైతే స్పెషల్ బస్సులు వేసారు. దాని యొక్క పరిమితి పెంచాలి అంటే ఇంకా బస్సుల సంఖ్య పెంచితే అందరం హ్యాపీగా ఉంటాము. కొంతమంది దీన్ని సాకుగా చూపించి ఇది తీసేయాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. 100 to 100% ఈ ఫ్రీ బస్సు ఉండడం వల్ల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని నా కోరిక.